Hello guys, welcome to my channel Learn German in Telugu. నేను మీ కిరణ్ త్రివేది, German language trainer and tutor. Without wasting time, let's get into today's video. Los geht's. లాస్ట్ క్లాస్లో మనము A1 ఎగ్జామ్ ప్యాటర్న్ చూసాము. ఓకే, సో కొందరికి క్లియర్ అవ్వలేదన్నారు, ఎలాంటి క్వశ్చన్స్ ఎగ్జాక్ట్గా అడుగుతారు అని పెట్టారు. ఓకే, సో వాళ్ళ కోసమని ఇంకో వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో మనము ఈచ్ మాడ్యూల్లో వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్ ఇన్ ఈచ్ మాడ్యూల్. ఓకే, ప్రతి మాడ్యూల్లో ఎలాంటి క్వశ్చన్స్ ఎగ్జాక్ట్గా అడుగుతారో చూద్దాం. ఓకే, ఒకసారి స్క్రీన్ చూడండి. హ్యూరెన్లో మనం 15 పాయింట్స్ అని చెప్పుకున్నాము. ఓకే, 3 పార్ట్స్ అని చెప్పుకున్నాము. ఒక్కొక్క పార్ట్లో క్లియర్గా చూద్దాం ఒకసారి ఇప్పుడు. ఓకే, పార్ట్ 1లో చూస్తే మనకి ఇక్కడ పార్ట్ 1లో డయలాగ్ వస్తుందని చెప్పాను. డయలాగ్ అంటే గిన ఇద్దరు పర్సన్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సిచ్యువేషన్ని ఆడియో ప్లే చేస్తారనమాట. ఓకే, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్న ఆడియో ప్లే చేసినప్పుడు ఆ ఆడియో వినేసి మనము మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. ఇక్కడ మీరు చూస్తే ఆడియో ట్వైస్ అని ఉంది. ఓకే, సో ఈ ఆడియోను 2 టైమ్స్ ప్లే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్వశ్చన్ చూసారనుకుంటే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, వెల్సే చిమ్మర్ nummer హార్ట్ హెర్ స్నైడర్ అని ఉంది. ఓకే, వెల్సే చిమ్మర్ nummer, చిమ్మర్ అంటే రూమ్, చిమ్మర్ nummer అంటే రూమ్ నెంబర్. విచ్ రూమ్ నెంబర్ హ్యాస్ హెర్ స్నైడర్? సో హెర్ స్నైడర్ హ్యాస్ విచ్ రూమ్ నెంబర్, వాట్ ఈస్ ద రూమ్ నెంబర్? సో మనకి ఇక్కడ డైలాగ్లో వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు రూమ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఆ రూమ్ నెంబర్ అనేది మనం కరెక్ట్ గుర్తుపెట్టుకుంటే దీన్ని ఆన్సర్ చేయగలం. ఆల్రైట్, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాస్ కాస్టెడ్ దేర్ పుల్ ఓవర్. సెకండ్ క్వశ్చన్ ఏముంది, వాస్ కాస్టెడ్ దేర్ పుల్ ఓవర్. సో ఇద్దరు పర్సన్స్ డైలాగ్ మాట్లాడుకుంటున్నారు. ఓకే, సేల్స్ పర్సన్ కస్టమర్ సేల్స్ పర్సన్ అడుగుతున్నాడు ఈ టీషర్ట్ ఎంత అని. అప్పుడు వాళ్ళు ఆన్సర్ చేస్తున్నారు. ఓకే, సో ఆన్సర్ చేసినప్పుడు ఎంతకి ఫైనలైజ్ చేశారు దాన్ని మనము కాస్ట్ అంటాం. ఓకే, వాస్ కాస్టెడ్ దెర్ పుల్ ఓవర్ అంటే జాకెట్ లాంటిది. ఎంత కాస్ట్ అవుతుంది పుల్ ఓవర్. ఓకే, మీరు నెంబర్స్ తెలుసుంటే కింద దాన్ని కూడా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, థర్డ్ క్వశ్చన్, ఒక పర్సన్ ఇంకొక పర్సన్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, టైం అడిగారు. వి స్పేట్ ఇస్టెస్, వాట్ ఈస్ ద టైమ్ నో? ఆపోజిట్ పర్సన్ ఆన్సర్ చేశాడు, మీకు నెంబర్స్ వస్తే గిన ఆ నెంబర్ కరెక్ట్గా వినేసి ఆ ఆన్సర్ మీరు చేసేయచ్చు. ఓకే, ఒకవేళ మీరు కానీ నెంబర్స్ కానీ టెల్లింగ్ టైమ్ ఇన్ జర్మన్ కానీ ఒకవేళ మీకు తెలియదు అంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, ఇక్కడ ఐకాన్లో పెడతాను. అక్కడికి వెళ్ళేసి మీరు నెంబర్స్ తర్వాత టైమింగ్స్ ఈ రెండు ఒకసారి చూసుకోండి. ఓకే, అప్పుడు ఈ క్వశ్చన్స్ ఈజీగా మీరు ఆన్సర్ చేయగలరు. ఆల్రైట్, సో ఇలాంటి క్వశ్చన్స్ మొత్తం 6 క్వశ్చన్స్ ఉంటాయి పార్ట్ 1లో. ఓకే, ఆ 6 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేశారు అంటే మీకు 6 పాయింట్స్ వస్తాయి. ఆల్రైట్, సో హ్యూరన్లో నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 2లో అనౌన్స్మెంట్స్ వస్తాయని చెప్పాను. ఇక్కడ పార్ట్ 2 మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆడియో ప్లేడ్ ఓన్లీ వన్స్. పార్ట్ 1లో మాత్రం మీకు ఆడియో 2 టైమ్స్ ప్లే చేస్తారని చెప్పాను, కానీ పార్ట్ 2లో ఓన్లీ ఒకేసారి ప్లే చేస్తారు. సో కాన్సన్ట్రేషన్ పెట్టి వినాలి పార్ట్ 2లో. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్, ది రైజెండే జోల్ చుర్ ఇన్ఫర్మాషన్ ఇన్ హాలెట్సీ కొమెన్. ఓకే, సో ది రైజెండే జోల్ చుర్ ఇన్ఫర్మాషన్ ఇన్ హాలెట్సే కొమెన్. ఓకే, రైజెండే అంటే ట్రావెలర్స్ షుడ్ కమ్ టు హాల్సీ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ట్రావెలర్స్ షుడ్ కమ్ టు హాల్సీ ఫర్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో మీరు ఆ అనౌన్స్మెంట్ వినింటే వాళ్ళు అక్కడ హాల్ సికి రావాలా, హాల్ ఏకి రావాలా, హాల్ బికి రావాలా అని మీరు కరెక్ట్గా వినుంటే అప్పుడు ఆన్సర్ రిస్టిష్ ఆర్ ఫాల్స్ పెడతారు. రిస్టిష్ అంటే ట్రూ, ఫాల్స్ అంటే ఫాల్స్. సో ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితే మీరు ట్రూ అని పెడతారు, ఫాల్స్ అయితే ఫాల్స్ అని పెడతారు. సెకండ్ చూడండి, ది కుండెన్ జోలెన్
ది Weihnacht fire besuchen. Weihnacht fire అంటే క్రిస్మస్ సెలబ్రేషన్. ఓకే, బెజూకన్ అంటే విజిట్, కుండెన్ అంటే కస్టమర్స్. ది కుండెన్ జోలెన్ ది Weihnacht fire besuchen. ది కస్టమర్స్ షుడ్ విజిట్ Weihnacht fire క్రిస్మస్ సెలబ్రేషన్. ఓకే, సో మీరు ఆ అనౌన్స్మెంట్ వినింటగిన అది ట్రూ ఫాల్సో ఆన్సర్ చేయగలరు. ట్రూ అయితే రిస్టిష్, ఫాల్స్ అయితే ఫాల్స్. ఓకే, థర్డ్ వన్, ది Fahrgäste sollen sich im Restaurant treffen. Fahrgäste అంటే ట్రావెలింగ్ పర్సన్, ఫారర్ అంటే ట్రావెలర్, ట్రావెలింగ్ పర్సన్స్, ట్రావెల్ గెస్ట్ షుడ్ మీట్ దెమ్సెల్ఫ్ అట్ రెస్టారెంట్. ఓకే, ఒక రెస్టారెంట్ దగ్గర ఎవరైతే ట్రావెలర్స్ ఉన్నారో వాళ్ళందరూ అక్కడ కలవాలి అని స్టేట్మెంట్ ఉంది. అది మీరు కరెక్ట్గా అనౌన్స్మెంట్ వినింటే అది ట్రూ అయితే రిస్టిష్, ఫాల్స్ అయితే ఫాల్స్. ఓకే, ఇవి మనకు హ్యూరన్లో ఉన్న సెకండ్ పార్ట్. ఇప్పుడు థర్డ్ పార్ట్ చూద్దాం. థర్డ్ పార్ట్లో మోనోలాగ్ అంటే కింద ఒకటే పర్సన్ మాట్లాడుతాడు ఆడియోలో, అది విని మనం ఆన్సర్ చేయాలి. ఇక్కడ కూడా ఆడియో ప్లే ట్వైస్, ఇక్కడ కూడా దే ప్లే ఆడియో ట్వైస్. ఆ ఆడియో విని యూ హ్యావ్ టు ఆన్సర్ 5 questions, 5 multiple choice questions, 5 marks వస్తాయి, 5 points వస్తాయి. ఓకే, క్వశ్చన్ చూడండి ఇక్కడ. An welchem Tag will the Frau kommen? Frau అంటే లేడీ, welchem Tag అంటే which day, on which day the lady want to come. will అంటే want to అని, will అంటే ఇంగ్లీష్ విల్ కాదు, ఓలెన్ నుంచి వచ్చిందనమాట. will అంటే want to. On welchem Tag will the Frau kommen? On which day the lady wants to come. మీరు ఆ మోనోలా కరెక్ట్గా వింటగిన విచ్ డే అనేది రాయగలరు. మోన్టాగ్, జోన్టాగ్, జమ్స్టాగ్. సో మోన్టాగ్, జోన్టాగ్, జమ్స్టాగ్ అవన్నీ మీకు తెలియదు అంటే మన ప్రీవియస్ వీడియోస్ చూడండి. మన ప్రీవియస్ వీడియోస్లో డేస్ ఆఫ్ ద వీక్, మంత్స్ ఆఫ్ ద ఇయర్, కలర్స్ ఆ 3 పెట్టాను, అక్కడ చూసి మీరు నేర్చుకోండి. ఆల్రైట్, నెక్స్ట్ వాట్ ఈస్ కపుట్. వాట్ ఈస్ కపుట్ అంటే వాట్ ఈస్ బ్రోకెన్. ఓకే, వాట్ ఈస్ కపుట్. కపుట్ అంటే టు బి బ్రోకెన్. ఓకే, ఓకే, బ్రేక్. ఓకే, వాట్ ఈస్ కపుట్, వాట్ ఈస్ బ్రోకెన్. దేర్ ఫెన్స్టర్, దేర్ కంప్యూటర్, తస్ హ్యాండీ. ఫెన్స్టర్ అంటే విండో, కంప్యూటర్ అంటే కంప్యూటర్, హ్యాండీ అంటే మొబైల్. ఓకే, విచ్ వన్ ఈస్ బ్రోకెన్. మీరు కరెక్ట్గా అనౌన్స్మెంట్ వింటగిన ఫెన్స్టరా, కంప్యూటరా, హ్యాండియా రాయగలరు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, ది న్యూమరిస్ట్. థర్డ్ వన్లో ఒక నెంబర్ అనౌన్స్ చేస్తున్నారు మోనోలాగ్లో. ఓకే, ఆ నెంబర్ మీరు కరెక్ట్గా వింటగిన ఇందులో కరెక్ట్గా ఆన్సర్ చేయగలరు. ఓకే, ఇక్కడ కరెక్ట్గా వింటే, అందుకనే మీరు నెంబర్స్ బాగా నేర్చుకోవాలి. నెంబర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు నెంబర్స్ ఇన్ జర్మన్ అని ఒక వీడియో చేశాను, అది బాగా వినండి, మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, 1, 1, 8, 3, 3. సో ఈ మూడిట్లో ఏదో రైట్ ఆన్సర్ పెట్టాలి. ఓకే, సో 3 parts ఉంటాయి, మొత్తం 3 points మనం హ్యూరెన్లో చూసాం ఇప్పుడు. ఆల్రైట్, నెక్స్ట్ లేజన్. లేజన్లో చూస్తే మనం లేజన్లో కూడా 3 parts ఉంటాయని చెప్పాము. పార్ట్ 1లో లెటర్ కానీ ఈమెయిల్ కానీ రాయాలని చెప్పాము, అవునా. ఇక్కడ స్క్రీన్ చూడండి మీరు. పార్ట్ 1లో ఇక్కడ ఒక ఈమెయిల్ చూస్తారు మీరు ఇక్కడ. ఓకే, హలో లీ, danke für deine E-Mail. Dein Zug kommt hier in Hannover 12:36 Uhr an. ఓకే, సో ఇక్కడ ఒక ఈమెయిల్ ఉంది. ఆ ఈమెయిల్ మొత్తం చదివిన తర్వాత మనం ఆన్సర్ చేయాలి. లీస్ Zug kommt nach 12:30 an. ఓకే, లీస్ ట్రైన్ comes after 12:30. ఓకే, ఇవి కరెక్ట్గా చేయాలి ఆన్సర్ అంటే మీకు టెల్లింగ్ టైమ్ ఇన్ జర్మన్ కరెక్ట్ తెలిసి ఉండాలి. అది మీకు తెలిసి ఉంటే ఈజీగా ఆన్సర్ చేయగలరు. సో ఇందులో ఇచ్చిన టైం ఎంత, 12:36 అరైవ్ అవుతుందని చెప్పారు. ఇక్కడ ట్రైన్ మాత్రం 12:30కి తర్వాత వస్తుందని చెప్పారు. ఓకే, సో అది ఆన్సర్ కరెక్టా కాదా మీరు ఈ ఈమెయిల్ చదివి దాన్ని బేస్ చేసుకొని ఆ క్వశ్చన్ ట్రూవా ఫాల్సా ఆన్సర్ చేయాలి. ఆల్రైట్, నెక్స్ట్ పార్ట్ 2లో వెబ్సైట్ పెడతారని చెప్పాను. 2 websites ఇచ్చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ వెబ్సైట్ దా, సెకండ్ వెబ్సైట్ దా ఆన్సర్ చేయాలని చెప్పాను. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ
Sie möchten mit dem Schiff auf dem Rhein fahren. ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారము ఓకే యూ వుడ్ లైక్ టు జీ మోస్టన్ జీ అంటే యూ మోస్టన్ అంటే వుడ్ లైక్ మిడ్ డెమ్ షిప్ అంటే బై షిప్ ఆఫ్ దెమ్ రెయిన్ అంటే ఇన్ రివర్ ఫారెన్ అంటే ట్రావెల్ సో యూ వుడ్ లైక్ టు ట్రావెల్ బై షిప్ ఆన్ ద రివర్ అప్పుడు ఈ రెండు వెబ్సైట్లో ఏ వెబ్సైట్ని నువ్వు అప్రోచ్ అవుతావు అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది ఓకే ఫస్ట్ వెబ్సైట్లో ఏమి ఇచ్చారు ఐన్సెల్ అండ్ డోపెల్సిమ్మర్ మిడ్ డ్యూషే ఇక్కడ హోటల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నెక్స్ట్ దాంట్లో టేగ్లిష్ ఫన్ ర్యూడిస్హైమ్ నా కొబ్లెన్స్ ఆల్ అబ్బార్ సైటన్ und ప్రైజా అబ్ఫార్ సైటన్ అంటే కింద ట్రావెలింగ్ టైమ్స్ అనమాట అబ్ఫార్ సైటన్ und ప్రైజా ఓకే బ్రింగెన్ రూడిస్హైమర్ రైన్ షిఫా సో ఇక్కడ మనం రెండు వెబ్సైట్లు చూసుకొని ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్కి ఏ వెబ్సైట్ సంబంధించిన క్వశ్చన్ ఇది చూసి మీరు ఇక్కడ ఆన్సర్ చేయాలి ఆల్ రైట్ ఫస్ట్ వన్ అయితే ఫస్ట్ వన్ చేయాలి సెకండ్ వన్ అయితే సెకండ్ వన్ చేయాలి సో ఇది మనకు రీడింగ్ కాంప్రిహెన్షన్లో పార్ట్ 2 అనమాట వెబ్సైట్ది ఓకే నెక్స్ట్ మనకి పార్ట్ 3 అని చెప్పాను ఇన్ఫర్మేషన్ పోస్టర్లు ఇస్తారు ఆ పోస్టర్లు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూసి మనము ట్రూ ఆ ఫాల్సా చెప్పాలని చెప్పాను ఇక్కడ చూడండి ఇన్ఫర్మేషన్ ఏముంది ఇక్కడ ఇండెక్స్ స్ప్రాక్షులా అంటే ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ అని లాంగ్వేజెస్ యూనివర్సిటీ అని లాంగ్వేజ్ స్కూల్ అని చెప్పేసి ఓకే సో ఇన్ దర్ చేనువర్ పౌజా బెకొమెన్జీ అండ్ దర్ రిసెప్షన్ ein Frühstückpaket belegte Brötchen und Getränke für 2 Euro. Okay, at 10 o'clock break you receive Frühstückpaket అంటే breakfast packet. Okay, so question ఉంది ఇక్కడ in der Sprachschule können Sie etwas zu essen kaufen. In the language school you can buy something to eat. Okay, richtig oder false, true or false చూసుకొని మనం ఆన్సర్ చేయాలి ఓకే సో పార్ట్ 3లో పోస్టర్ పెడతారు ఆ పోస్టర్ చూసి మీరు ట్రూ ఫాల్స్ ఆన్సర్ చేయాలి ఆల్ రైట్ నెక్స్ట్ స్ట్రైబెన్ చూసుకున్నాం స్ట్రైబెన్ ఏమని చెప్పాం 2 పార్ట్స్ ఉంటాయని చెప్పాం అవునా పార్ట్ 1లో ఏముంటుంది ఫామ్ ఫిల్లింగ్ అని ఉంటుంది ఓకే ఇక్కడ మీ స్క్రీన్ చూసినట్లయితే ఇక్కడ ఏముంటుంది ఈ ఫామ్లో మీరు ఒక షిప్ జర్నీ చేయాలనుకుంటున్నారు రౌండ్ ట్రిప్ వెళ్ళాలనుకుంటున్నారు ఓకే అందులో మీరు మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఓకే ఫమిలియన్ నామా ఫ్యామిలీ నేమ్ 4 నామా ఫస్ట్ నేమ్ అన్సాల్ దేర్ పర్సనల్ నెంబర్ ఆఫ్ పర్సన్ ట్రావెలింగ్ దాఫోన్ కిండర్ అందులో చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు ఓకే ఉర్లోక్ సదరసా ఓకే మీరు వెళ్ళే హాలిడేకి ఎక్కడ వెళ్తున్నారు ఆ అడ్రస్ పెట్టమని చెప్తున్నారు నెక్స్ట్ ఏమంటున్నారు స్ట్రాసా హౌస్ నెంబర్ ఆ స్ట్రీట్ నేమ్ హౌస్ నెంబర్ పెట్టమంటున్నారు నెక్స్ట్ ఏమంటున్నారు పోస్టల్ ఎడ్జాల్ అంటే కింద పిన్ కోడ్ ఏంటని పెడుతున్నారు ఓకే ఉర్లోక్ ఓట్ అంటే ట్రావెలింగ్ ప్లేస్ ఎక్కడ వెళ్తుందని అడుగుతున్నారు ఓకే సో నెక్స్ట్ ది రైజర్ ప్రైజా ఈస్ట్ mit der Anmeldung zu bezahlen. How do you want to pay the money for the trip? Zahlungsweise అంటే పేమెంట్ మెథడ్ బార్ అంటే క్యాష్ క్రెడిట్ కార్డ్ అంటే క్యాష్తో పే చేస్తావా లేదంటే కింద క్రెడిట్ కార్డ్తో పే చేస్తావా అని రాయమంటున్నారు ఓకే రైజర్ టర్మిన్ ట్రావెల్ అపాయింట్మెంట్ నెక్స్ట్ ఉంటర్ షిఫ్ట్ అంటే సిగ్నేచర్ సో ఇవంతా మనము అక్కడ 1 2 3 4 5 6 అని నెంబర్స్ ఉన్నాయి కదా అవన్నీ మనం రాసి ఫిల్ చేయాలి ఆ బ్లాంక్స్లో ఓకే సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నేమ్ మీకు తెలియదు అంటే మీరు నా ప్రీవియస్ క్లాసెస్ చూడలేదు అని అర్థం తెలియకపోతే మనము ఇంపార్టెంట్ నౌన్స్ అని చెప్పేసి 200 నౌన్స్ చేసాం 100 నౌన్స్ ఒక వీడియోలో ఇంకొక 100 నౌన్స్ ఇంకొక వీడియోలో దయచేసి ఆ వీడియో చూడండి ఆ వీడియో చూస్తే ఇవన్నీ ఈజీగా మీరు ట్రాన్స్లేట్ చేయగలరు ఆల్ రైట్ సో నెక్స్ట్ ట్రైబెన్లో పార్ట్ 2లో ఒక లెటర్ కానీ ఈమెయిల్ రైటింగ్ అని ఉంటుందని చెప్పాను ఇక్కడ స్క్రీన్ చూస్తే మీరు జీ మెస్టన్ ఇమ్ ఆగస్ట్ డ్రెస్టన్ బెజూకన్ జీ మెస్టన్ అంటే యూ వుడ్ లైక్ టు మెస్టన్ అంటే వుడ్ లైక్ టు ఇమ్ ఆగస్ట్ అంటే ఇన్ ఆగస్ట్ డ్రెస్టన్ ఈస్ ద ప్లేస్ ఇన్ జర్మనీ బెజూకన్ అంటే విజిట్ సో యూ వుడ్ లైక్ టు విజిట్ ఎ ప్లేస్ ఇన్ డ్రెస్టన్ ఇన్ ఆగస్ట్ Schreiben Sie
and the Touristeninformation. Please write the information. Varun Saibanji, why are you writing? So you would like to visit Dresden in August. So ఎందుకు రాస్తున్నావు? ఆగస్ట్లో నేను ఒక ట్రిప్ వెళ్దాం అనుకుంటున్నాను, డ్రెస్డెన్ విజిట్ చేయాలనుకుంటున్నాను. ఆ ఇన్ఫర్మేషన్ వరుణ్ శ్రైబెంజీ ఎందుకు రాస్తున్నావు? బిటజీ ఇన్ఫర్మేషన్ über Filme, Museen und so weiter. Kultur program. ఓకే, ఇన్ఫర్మేషన్ అందులో ఏం రాయాలి మీరు? అబౌట్ ఫిల్మ్స్, మ్యూజియంస్, ఓకే, కల్చర్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయో దాని గురించి అడగాలి. ఫ్రాగన్జీ హోటల్ అడ్రస్సా, అందులో మీరు అడుగుతూ హోటల్ అడ్రస్ గురించి కూడా అడగండి. ఓకే, Schreiben Sie zu jedem Punkt ein bis zwei Sätze in das Eingabe-Textfield. ఓకే, మీకు ఇచ్చిన టెక్స్ట్ ఫీల్డ్లో అక్కడ మొత్తము సిర్కా 30 Wörter అని పెట్టారు. సిఏ అంటే జిర్కా, జిర్కా అంటే అబౌట్ అని, అబౌట్ లేదా అరౌండ్. ఓకే, అబౌట్ 30 Wörter, అబౌట్ 30 words. ఈ లెటర్ మీరు 30 words దాకా రాసేయండి. అందులో ఏముండాలి ఇన్ఫర్మేషన్? వరుణ్ శ్రైబెంజీ ఎందుకు లెటర్ రాస్తున్నాము. బిటన్జీ రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్ über Filme, రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫిల్మ్స్, ముజీన్, కల్చర్ ప్రోగ్రామ్స్ దాని గురించి అడగండి. ఫ్రాగన్జీ హోటల్ అడ్రస్ గురించి ఇన్ఫర్మేషన్ కనుక్కోండి. ఈ మూడిటి గురించి మీరు ఒక లెటర్ రాయమని ఉంది. ఆల్ రైట్, ఏం వరి అవ్వద్దు. నాకు వీలుంటే గిన ఒక్కొక్క మాడ్యూల్ మళ్ళీ తీసుకొని ఒక 3-4 వీడియోస్ చేయనికి ట్రై చేస్తాను. నియర్ ఫ్యూచర్లో నా టైం ఉన్నప్పుడు చూసి చేయనికి ట్రై చేస్తాను. ఓకే, నెక్స్ట్ వన్ స్ప్రెకెన్. స్ప్రెకెన్లో కూడా మనం 3 parts ఉంటాయని చెప్పాను. ఫస్ట్ పార్ట్లో సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని చెప్పాను. ఇక్కడ చూస్తే మీరు స్క్రీన్ మీద సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఏం చెప్పాలి? నామా, నేమ్, ఆల్టర్, ఏజ్, లాంట్, లాంట్ అంటే కంట్రీ, వోనాట్ అంటే స్టేయింగ్ ప్లేస్, వేర్ డూ యూ స్టే, స్ప్రాఖన్ విచ్ లాంగ్వేజ్ డూ యూ స్పీక్, బెరూఫ్ వాట్ ఈజ్ యువర్ ప్రొఫెషన్, హాబీ వాట్ ఆర్ యువర్ హాబీస్. ఇక్కడ నేను చెప్పాలనుకోండి, నామా, మై నామా ఇస్ కిరణ్ త్రివేది. ఆల్టర్, ఇష్ బిన్ 30 Jahre alt. Land, ich komme aus Indien. Wohnort, ich wohne in Hyderabad. Sprachen, ich spreche English, Deutsch und Telugu. Beruf, ich bin bla bla bla. అంటే ich bin అంటే I am software engineer, ich bin developer, ich bin entwickler, ich bin team leader. సో మీ ప్రొఫెషన్ ఏదైతే అది పెట్టేసేయండి బెరూఫ్లో. హాబీస్, హాబీస్ అంటే మీకు ఏమిటంటే హాబీస్, టిష్ టెన్నిస్, నా హాబీస్ అంటే టిష్ టెన్నిస్ అంటే టేబుల్ టెన్నిస్, టిష్ టెన్నిస్, క్రికెట్, ఉన్సోవైటర్, ఉన్సోవైటర్ అంటే ఎక్సెట్రా. ఓకే, సో స్ప్రెకెన్లో ఫస్ట్ది సెల్ఫ్ ఇంట్రడక్షన్, ఆ విధంగా చెప్పాలన్నమాట. సో మళ్ళీ మనం వీలైతే గిన స్ప్రెకెన్కి వేరే వీడియోస్ చూసుకుందాం, సరేనా. పార్ట్ 2లో స్ప్రెకెన్లో వచ్చేసి ఫ్రేమింగ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అని చెప్పాను, అవునా. మీకు ఒక టెక్స్ట్ ఇస్తారు, ఒక చిన్న షీట్ ఇస్తారు, అందులో ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తే మీరు స్క్రీన్ మీద ఫ్రూస్టుక్ అని ఉంది. తేమా అంటే థీమ్, థీమ్ ఏంటి? ఎసెన్ und trinken, ఫుడ్ అండ్ డ్రింక్స్. క్వశ్చన్ దేని మీద అడగాలి? ఫ్రూస్టుక్ మీద అడగాలి. ఒక క్వశ్చన్ అడగాలి, వాళ్ళు క్వశ్చన్ ఆన్సర్ చేస్తారు. ఓకే, డిడ్ యూ ఈట్ బ్రేక్ఫాస్ట్, haben Sie gefrühstückt అని సింపుల్ క్వశ్చన్ అడగారంటే వాళ్ళు యా ich habe schon gefrühstückt, నేను ఆల్రెడీ తినేసాను. సో క్వశ్చన్ ఆన్సర్, ఎసెన్ und trinken. ఎసెన్ und trinken అనేది థీమ్, వాళ్ళు ఇచ్చే వర్డ్ ఫ్రూస్టుక్. సో ఫ్రూస్టుక్ని పెట్టుకొని మీరు క్వశ్చన్ అడగాలి. ఇలాంటివి మీకు పార్ట్ 2లో ఉంటాయి, దానికి మీకు 5 points వస్తాయి. ఆల్ రైట్, నెక్స్ట్ వన్ పార్ట్ 3. పార్ట్ 3లో ఏమి ఇస్తారు? టెక్స్ట్ కాకుండా ఒక పిక్ ఇస్తారు. ఇక్కడ చూడండి, పిక్లో ఏమి ఇచ్చారు? వాచ్ ఇచ్చారు. ఒక క్వశ్చన్ అడగమన్నారు, రిక్వెస్ట్ అడగమన్నారు. ఓకే, క్వశ్చన్ కానీ రిక్వెస్ట్ కానీ. ఓకే, వి స్పేట్ ఇస్టేస్, వాట్ ఈస్ ద టైమ్ నౌ. ఓకే, ఎస్ ఇస్ 6 Uhr, ఎస్ ఇస్ 7 Uhr అని ఆన్సర్ చేస్తారు. ఓకే, సో థర్డ్ పార్ట్లో మీకు పిక్ ఇచ్చి ఫ్రేమ్ రిక్వెస్ట్, ఏదైనా రిక్వెస్ట్ చేయమంటారు వాళ్ళని, పక్కన వాళ్ళని ఏదైనా కావాలి అని. ఓకే, ఆ పిక్లో ఉండే చూసుకొని, ఆ పిక్ చూసి ఆ పిక్ ఏది అనేది మీకు తెలిసి ఉండాలి. ఆ పిక్ ఏదని తెలిసి ఉండాలి. తప్పకుండా మీరు మన 100 nouns 200 nouns ఏవైతే వీడియోస్ పెట్టానో ఆ వీడియోస్ తప్పకుండా చూస్తేనే ఆ పిక్ మీరు జర్మన్లో ఏమంటారో మీకు గుర్తొస్తుంది. ఆల్ రైట్, ఇంతవరకు చూశారు అంటే
మీకు అర్థమైందని అనుకుంటున్నా. వీడియోను లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు వీడియోస్ని ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే సార్, మీరు చేసి పెట్టాలి. చూద్దాంలే, చూడటం కాదండి, మీరు చేయాలంతే. సరే, మీకు ఏ డౌట్ వచ్చినా కానీ నాకు కామెంట్లో రాయండి. మీకు సపరేట్గా కావాలి, ప్రతి మాడ్యూల్ని మనము ఒక 4-5 క్లాసెస్ చేసుకోవాలి అంటే కినా తప్పకుండా ప్లాన్ చేస్తాను. నియర్ ఫ్యూచర్లో నాకు టైం దొరికినప్పుడు విల్ లుక్ ఇంటూ ఇట్. ఓకే, until we meet next time, bis zum nächsten Mal, auf Wiedersehen.